ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలని ఉదయం నిద్ర లేవగానే వింటుని బట్టి మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతుంటున్నారని నేను నమ్ముచుంటున్నాను. మరి ఈ రోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో చక్కటి మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప ధైర్యపరిచేటువంటి మాట. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడద్దు, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. మనము ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు అండి. మన తల్లిదండ్రుల సొత్తు కాదు, లేకపోతే మన రక్త సంబంధికుల సొత్తు కాదు, మనం ఎవరి సొత్తు కాదు. కానీ మనం ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, భయపడద్దు అని ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కని రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఉంటున్నటువంటి పరిస్థితి నుంచి నీకు ఎదురవుతున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక స్థితులను బట్టి, లేకపోతే నీవు దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నావో, చింతిస్తున్నావో, వీటన్నిటి గురించి నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు టెన్షన్గా ఫీల్ అవుతున్నావేమో, నీ యొక్క జీవితంలో అలజడి రేకెత్తించబడుతుందేమో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వీటన్నిటిని బట్టి మీరు భయపడద్దు. ఎందుకు అంటే ఆయన మనల్ని విమోచించి ఉన్నారు. ఆయన రక్తం కార్చి మనల్ని కొన్నాడు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొన్నటువంటి దేవుడు అండి. నిజంగా ఎవ్వరు కూడా చేయలేనటువంటి త్యాగాన్ని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేశాడు. కాబట్టి మనం ఏ సందర్భంలో కూడా, మీకు ఏ పరిస్థితులు ఎదురైనా వేటి గురించి కూడా అధైర్యపడిపోకుండా, భయపడకుండా ఉండండి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు అనేటువంటి ఒక గొప్ప ధైర్యం కలిగి ఈ యొక్క ఉదయకాల సమయంలో ముందుకు నడిపించబడుదుము కాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మీ శ్రేయస్కరమైన దీవెనల చేత ప్రతి బిడ్డను కూడా మీరు నింపండి. చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.